వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలుగు రాష్ట్రాల రైతన్నలకు గుడ్ న్యూస్. నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ప్రధానంగా ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి ప్రభావం విస్తరించి ఉంది. రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఇంకా ఉపరితల ఆవర్తనం కొనసాగుతూనే ఉంది. మొత్తం 6 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ నెల 27 వరకు పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు నమోదు కానున్నాయి. రానున్నటువంటి రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా గణనీయంగా తగ్గేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటి వరకు వేసవి కాలంతో భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాలు మండు టెండర్లో కనబడినటువంటి పైన విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి ధోరణి కూడా మనం చూస్తున్నాం. తాజాగా నైరుతి రుతుపవనాలకు సంబంధించినటువంటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు దంచి కొట్టేటువంటి అవకాశాలు ఇంకా పెరిగేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. ప్రధానంగా తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో 6 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జూన్ 22 నుంచి ఈ రోజు నుంచి జూన్ 27 వరకు ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో 6 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా తెలంగాణలో పలు జిల్లాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ ను కూడా జారీ చేశారు. ప్రధానంగా మంచిర్యాలతో పాటుగా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ను కూడా జారీ చేశారు. ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నగరంలో ఆకాశం సాధారణంగా కన్నా మేఘావృతమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ విషయానికి వెళ్తే ఒకసారి 3 నుంచి 4 రోజుల పాటు అక్కడ కూడా వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలతో పాటుగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే తీర ప్రాంతాల్లో గంటకు బలమైనటువంటి ఈదురు గాలులు వీచేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రధానంగా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దు అంటూ కూడా అమరావతి వాతావరణ కేంద్రం కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మనం యూటీవీ స్క్రీన్ పైన చూసుకుంటున్నటువంటి మ్యాప్ లో క్లియర్ కట్ గా తెలంగాణలో వాతావరణ ప్రభావం, వర్ష ప్రభావిత జిల్లాలను చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఉత్తర, దక్షిణ, అదేవిధంగా పశ్చిమ తెలంగాణ ప్రాంతాల్లో బలమైనటువంటి ఈదురు గాలులతో వాతావరణం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద తెలంగాణలో 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను కూడా జారీ చేశారు. హైదరాబాద్ లో రాత్రి వేళ ఒక్కసారిగా భారీ వర్షం పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉరుములు, పిడుగులతో కూడినటువంటి వర్షం పడేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. మరోవైపు ఐటీ కారిడార్ ప్రధానంగా గచ్చిబౌలి, మాదాపూర్, కుక్కట్పల్లి పరిసర ప్రాంతాలైతే విపరీతమైనటువంటి వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. సాధారణంగా చిన్నపాటి వర్షానికి నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా నదులను తలపిస్తూ ఉంటాయి. కానీ భారీ వర్షాలు నమోదయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. గత 24 గంటల్లో ఒకసారి మనం గమనించినప్పుడు నల్గొండ జిల్లాలో నార్కెట్పల్లిలో అత్యధికంగా 7.4 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఇక ప్రధానంగా జనగామ జిల్లాలో కూడా 6.7, రంగారెడ్డి, మంచాలలో 6.1 సెంటీమీటర్ల వర్షం కూడా నమోదైంది. మరోవైపు రానున్నటువంటి ప్రధానమైనటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ లో 30 మండలాల్లో విపరీతంగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా వాతావరణ కేంద్రం పలు కీలకమైనటువంటి సూచనలు కూడా జారీ చేసింది. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈదురు గాలుల వల్ల విద్యుత్ తీగలు తెగిపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రోడ్లపైన నడిచేటువంటి వారు లేదా వాహనాల్లో వెళ్లేవారు పలు చోట్ల విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ప్రత్యేకమైనటువంటి సూచనలు చేస్తున్నారు. దీంతో పాటుగా హైదరాబాద్ లో విపరీతమైనటువంటి వర్షం నమోదైతే మాత్రం నగర ప్రజలు ఉక్కిరి బిక్కిరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. భారీ స్థాయిలో ట్రాఫిక్ కూడా స్తంభిస్తుంది. కాబట్టి ప్రధానంగా వాతావరణ సూచనల అనుసారం కూడా మరి డైలీ యొక్క రొటీన్ ఏదైతే ఉంటుందో లైఫ్ స్టైల్ కొంతవరకు చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం, మరి ప్లానింగ్స్ కూడా వాతావరణానికి తగ్గట్టుగా చేపట్టాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రజలకు పలు సూచనలు కూడా చేశారు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో రైతన్నలకు మాత్రం గుడ్ న్యూస్ గానే భావించాలి. ఇప్పటి వరకు వేసవి కాలంతో ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు ఉంటుంది కాబట్టి ప్రీవియస్ ఇయర్ కన్నా ఇయర్ కొంతవరకు వర్షం తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పంటలు పండించడానికి కొంతవరకు ప్రతికూల పరిస్థితులు ఉంటాయనేది మాత్రం రైతులు ముందు నుంచి ఆందోళన వ్యక్తం చేశారు. కానీ తాజాగా పడబోతున్నటువంటి వర్షాలు మాత్రం రైతన్నలకు శుభవార్తగానే భావించాలి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ప్రధానంగా ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ద్రోణి ప్రభావం విస్తరించి ఉంది. రాయలసీమలో కూడా పలు ప్రాంతాల్లో, పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం రాయలసీమ మీదుగా కొనసాగుతుంది.
మొత్తం ఈ రోజు నుంచి 6 రోజుల పాటు భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 27 వరకు పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం నమోదు కానుంది. అయితే రానున్నటువంటి రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు తగినటువంటి జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ ఇప్పటికే పలు కీలకమైనటువంటి సూచనలు కూడా చేసింది.